నమస్తే అందరు ఎట్లున్నారలా మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నా. చలో ఇవాళ మన అదర్స్ న్యూస్ లా మంచి మంచి గరం గరం ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఇక ఆలస్యం ఎందుకు, ముందుగా హెడ్లైన్స్ ఏందో చూద్దాం పారి. హెలికాప్టర్ల పెండ్లి కొడుకు సంబరం, గమ్మత్తుగా పరేషన్ అయ్యారు చూసిన జనం. దాగుడు మూతల ఆటల దేశం దాటిందంట పొలగాడు, గిదేం ఆడుర్రా నాయన అని అంటున్నారు ముచ్చటిన్న పబ్లిక్. బడ్జెట్ సమావేశాలల్లో గవర్నర్ మేడం ప్రసంగం, మరే ఇస్తదా అయ్యేదా అని అడుగుతున్నారు ముచ్చటిన్న జనం. వరల్డ్ క్రికెట్ లో భద్రాద్రి బిడ్డ సత్తా, ఫైనల్లో దుమ్ము రేపిన గొంగడి త్రిష. తల్లిదండ్రులకు గుడి కట్టించిరంట ఓ కుటుంబం, ముందుగా వాళ్ళ ఆలోచన కొట్టాలి పెద్ద సలాం. ఈ నడమనైతే పెళ్లిళ్ళు చాలా గమ్మత్తుగా అవుతున్నాయి. మొన్నటికి మొన్న ఓ అక్క వాళ్ళ పెర్మిటి లారీ నడుపుతాడని ఆ అక్క లారీ వేసుకొని పోయి పెళ్లి కొడుకును ఖుషి చేసింది. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే ముచ్చట్లా ఇంకిత వెరైటీగానే లగ్గమైందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వచ్చిన ఆలోచన చూసి ముందుగా పరేషన్ అవుడేమో గాని అక్కకు సంబరం చెప్పలేనంత ఉన్నది. గట్లనే ఇలా ఇంకో ముచ్చట కూడా ఉన్నది. గదేందో చెప్తా గానీ ముందుగలైతే ఈ ముచ్చట చూడురి. అగో మళ్ళీ లగ్గం ఎట్లా అయింది ఏం కథ అని పరిశాన కాకుర్రి. ఇగో గిడ అసలు ముచ్చట ఏందంటే ఇక్కడ కనబడే పెళ్లి కొడుకు పెళ్లి పిల్లని తీసుకపోనికి జర్రింత ఇచ్చత్రంగానే ఆలోచన చేసిండు. ఇక పెళ్లి కొడుకు వాళ్ళ తాత అట్లనే నాయనమ్మల కోరిక ప్రకారం పెళ్లి పిల్ల గ్రామానికి హెలికాప్టర్ వేసుకొని పోయి పెళ్లి పిల్లని తీసుకురావాలి. ఇక గదే లెక్కన తాతయ్య నాయనమ్మల కోరిక కోసం మనవడు పెళ్లి పిల్లను వాళ్ళ సొంత ఇంటికి పోయి హెలికాప్టర్లు ఎక్కించుకొని అట్లా ముగ్గుల మీద పోయి 5-6 రౌండ్లు వేసి చక్కగా పెళ్లి కొడుకు ఇంటికి తీసుకుపోయిండు. మరి నీ అక్క ఎన్నెళ్ళేంది మా ఊరికి హెలికాప్టర్ వచ్చుడు ఏందని మస్తు పర్సన్ అయ్యి ఇక పెళ్లి కొడుకు పెళ్లి కోతిని చూడడానికేమో కానీ హెలికాప్టర్ చూడడానికి మస్తు మంది జనం వచ్చిళ్ళు. ఇక మొత్తానికి చంద్రమైన ముచ్చట రాజస్థాన్ కోటా జిల్లా అనే దగ్గర అయింది. ఇక పెళ్లి పిల్ల సంబరం అంతా ఇంత లేదేమో అని అంటున్నారు ముచ్చటిన్న పబ్లిక్. మీకు ముచ్చట అడుగుదామని యాది మర్చిన యాదికొచ్చింది. చిన్నప్పుడు మనము ఒక ఆట ఆడుకునేది యాదుకున్నదా? గదేనులా దాగుడు మూతల ఆట యాదికొచ్చిందా? ఈ ఆటల గమ్మత్ ఏందంటే ఒక 5-6 కలిసి ఆట ఆడతారు. మరి దాగుడు మూత ఆటల పొలగాళ్ళు ఎట్లా ఆడతారు? ఊరిని గద్దెలోదా ఇంటి వెనకనో లేకపోతే ఇంటి ముందటనో ఇక ఓ రకంగా చెప్పాలంటే ఇంటి దగ్గర పట్ల ఆడతారు. ఏంది గట్ల చూస్తున్నారు? గీ దాగుడు మూత ఆట ముచ్చట ఇప్పుడు ఎందుకు చెప్తున్నానా? గీ ముచ్చట చూడురి, ఐటంక మొత్తం మీకే సమజ్ అవుతుంది. ఇక్కడ 15 ఏళ్ల పిల్లగాడు దాగుడు మూతల ఆట ఆడుకుంటా ఏకంగా వేరే దేశానికే పోయిండు. ఒర్రి అక్క గిదెక్కడ కాతారో అని పరిచయం కాకుర్రి. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే పక్కపొంటి పొలగాలతో ఆట ఆడుకుంటా ఈ పిల్లగాడు ఓ కంటైనర్లో దాక్కున్నాడు. జర్రింత అలసిపోయి అన్ననే నిద్రపోయిండట. ఒర్రి పొలగాడు కళ్ళు తెరిచి చూస్తే కథ మలేషియా అనే దేశంలో తేలిండు. పొలగాని పేరు పహియం, చిట్టగాంగ్ అనే దగ్గర ఉంటాడు అన్నట్టు. పొలగాడుగా కంటైనర్లో ఉన్న ముచ్చట అక్కడ ఉన్నోళ్ళకు తెలియక ఎమ్మటే తలుపులు దగ్గరికేసి తాళం వేసిందంట. ఇక వారం రోజులు అన్ననే ఉన్నాడు. తిననీకి తిండి లేదు, తాగనీకి మంచినీళ్ళు లేక పొలగాడు జ్వరం వచ్చి సోయిసెక్కు లేకుండా పండుకున్నాడు. ఇక అక్కడ ఉన్న ఓ మలేషియా పోలీసులు ఎమ్మటే పొలగాని దాకుని జరిక చేసి ఇక మంచి చెడు చూసుకున్నారట. ఇక ఆయటంక ఏమైంది ఏం కథ తమ్మి గిట్లెట్లా వచ్చిరో గిన్నెట్లా దాచుకున్నావు అని అడిగితే ఇక ఇది ఇట్లా సంగతి అని చెప్పుకుంటూ వచ్చిండట పొలగాడు. ఇక ఎమ్మటే అక్కడ ఉన్న మలేషియా అధికారులు బంగ్లాదేశ్ కు ముచ్చట తెలుసుకున్న మలేషియా అధికారులు బంగ్లాదేశ్ కు పంపనీకి ఆలోచన చేసిరు. చూసినారులా పొలగాని టైం మంచిగా ఉండి ఇంకేం కాలే. ఇక ఆయనతో ఏమన్నా అయితే ఏంది సంగతి అని మస్తు పరిచయం అవుతున్నారు ముచ్చటిన జనాలు. ఓ అవ్వయ్యలు మీరు కూడా జర పిల్లలను బయటికి పోయి ఆడుకుంటామంటే జర ఒక పరి ఆలోచన చేయర్రి, లేకపోతే తర్వాత ఆగం కావాల్సిన పని పడతాయని చెప్తున్నారు ముచ్చటిన పబ్లిక్.
ఇక నిన్నయాలనైతే మన తెలంగాణలో ఒక వార్త మస్తు చక్కర్లు కొడుతున్నది. గట్లనే పబ్లిక్ కూడా ఈ ముచ్చట మీద ఆలోచన షురు చేసిరు. ఇటు చూస్తేనేమో 3 నెలల సంది మాటలు లేవాయి, మందలించుకుడు అసలే లేకపాయే. ఇక మరి ఇటు చూస్తేనేమో ప్రజలు, అటు చూస్తేనేమో బడ్జెట్ సమావేశాలు. ముచ్చట సమజైనట్టున్నది కదా. ఇక తతిమ ముచ్చట ఏందో చూద్దాం పారి. ఇక 2-3 రోజుల సంది మన తెలంగాణ చక్కర్లు కొట్టే వార్త ఏమైనా ఉన్నదంటే గది బడ్జెట్ సమావేశాల గవర్నర్ మేడం ప్రసంగం ఇస్తుందా ఇయ్యదా, అసలు ఉంటుందా అని మస్తు మంది పర్సన్ అయ్యారు. ఇక ఈ ముచ్చట ఇంతసేపు ఆలోచన చేయకుర్రి. ఎందుకంటారా, ఇక ఇలా మన గులాబీ మంత్రులు హరీష్ రావు సార్ గట్టిన ప్రశాంత్ రెడ్డి సార్ ఇలా గవర్నర్ మేడం కలిసిళ్ళు, మంచి చెడు మాట్లాడిళ్ళు, బడ్జెట్ సమావేశాలకు ఎట్లయినా మీరు ఆమోదం తెలపాలని అడిగిళ్ళు. ఇక అడగంగానే గవర్నర్ మేడం సపోర్ట్ చేయకుండా సరే అని చెప్పుకుంటూ వచ్చింది. ఇక మొత్తానికి ఇప్పుడు గవర్నర్ మేడం బడ్జెట్ సమావేశాల ప్రసంగం కూడా అన్నట్టు. ఇక ఇలా అసలు ముచ్చట ఏంటంటే ఎన్నడు వెనుక అడిగేని మన సీఎం కేసీఆర్ సార్ వెనుక అడిగి వేసేసిండని చెప్పొచ్చు. ఇక ఇదే ముచ్చట మీద ఎక్కడ నిగ్గలో కాదు ఎక్కడ దగ్గరలో తెలిసినోడే గొప్పోడని ఇట్లా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు కామెంట్ పెడుతున్నారు సోషల్ మీడియాలో. వరల్డ్ క్రికెట్ లో భద్రాద్రి బిడ్డ సత్తా, ఫైనల్లో దుమ్మురేపిన గొంగడి త్రిష, అభినందనలు తెలిపిన సీఎం కేసీఆర్, కేటీఆర్, ప్రభుత్వ విప్ రేఖ. వరల్డ్ క్రికెట్ లో మన్యం బిడ్డ సత్తా చాటింది. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన ఆరంభ అండర్-19 ఉమెన్స్ T20 వరల్డ్ లో భారత జట్టు విశ్వ విజేతగా అవతరించింది. ముచ్చట సమజైనట్టున్నది కదా. చలో ఈ ముచ్చట ఇంకి తరుచుకున్నద్దాం పారి. వరల్డ్ క్రికెట్ లో మన మన్యం బిడ్డ సత్తా ఏందో చూపించింది. ఇక దక్షిణాఫ్రికా దగ్గర జరిగిన ఆరంభ అండర్-19 ఉమెన్స్ T20 వరల్డ్ భారత జట్టు దుమ్ము రేపిల్లారు రాదుర్రి. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంకు చెందిన గొంగడి త్రిష అక్క ఆఖరి నిమిషాల ఆటను అద్భుతంగా ఆడింది. వెంటనే ఇంగ్లాండ్ తోని ఫైనల్ మ్యాచ్ లా త్రిష 24 పరుగులు తీసింది. ఇక అటు ఇటు మస్తు తిప్పలు పడుకుంటా ఆట అయితే గెలిచేసిళ్ళు. కానీ ఇలా అసలు ముచ్చట ఏంటంటే మన భద్రాద్రి జిల్లా బిడ్డ త్రిష అక్క ఆటలో ముఖ్యమైన పాత్ర పోషించింది అన్నట్టు. ఇక అంత పెద్ద ఆటల గెలుసుడు ఇక అన్న మళ్ళీ మన ఆడపిల్లవుడు మన రాష్ట్రానికే మన దేశానికే గర్వం అని చెప్పుకోవచ్చు. ఇక త్రిష అక్కకు మన తెలంగాణ సీఎం కేసీఆర్ సారు గట్లనే కేటీఆర్ సారు అభినందనలు తెలియజేసిళ్ళు. భారతదేశంలో పెను సంచలనం గిరిజన ప్రాంతమైన భద్రాచలంలో పుట్టి పెరిగి ఈరోజు దేశానికి ఆడుతుందంటే అది మనందరికీ గర్వకారణం. అది నిన్న జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికాలో ఇంగ్లాండ్ పైన మ్యాచ్ గెలవడం, దాంట్లో అద్భుతమైన క్యాచ్ తీసుకోవడం, 24 రన్స్ చేయడం త్రిషాకే చెల్లుతుంది. త్రిష చిన్నప్పుడు 5 ఇయర్స్ ఉన్నప్పుడు క్రికెట్ గ్రౌండ్లో క్రికెట్ ప్రాక్టీస్ మేము పెట్టడం జరిగింది. దానికి ఇక్కడే కోచ్ నియమించిన తర్వాత రామరెడ్డి మంచి స్నేహితుడు, మా సీనియర్ క్రికెటర్, ఎక్కడ వేస్తే బాగుంటుంది అనే ఒక యామిషన్ మీద సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీ హైదరాబాద్కి పంపించడం, దాంతో అక్కడ వాళ్ళు కోచింగ్ తీసుకుంటూ కూడా ఆ అమ్మాయి రాడ్డు తేలింది అక్కడ. వీళ్ళు కూడా వాళ్ళకి పేరెంట్స్కి ఇబ్బంది అయితే సదుద్దేశంతో రామరెడ్డి తన వ్యాపారం సైతం జిమ్ను సైతం లీజ్కి ఇచ్చేసి ఇక్కడ నుంచి అన్న హైదరాబాద్ వెళ్ళిపోవడం. పేరెంట్స్ అక్కడ సెయింట్ జాన్స్లో కొన్ని లక్షలు వ్యాయామం అయినా సరే పాపని ఇండియాకి ఆడాలి, భారతదేశానికి నా కూతురు ఆడాలి అని పేరెంట్స్ లైఫ్ని సాక్రిఫైస్ చేసి ఈరోజు ఇండియాకి ఆడుతున్న త్రిష మనందరికీ గర్వకారణం. త్రిష లాంటి క్రీడాకారిణి భద్రాచలంలో ఉండటం అందరికీ గర్వకారణం. ఆ సీతారామచంద్రస్వామి ఆశీస్సులు వాళ్ళందరికీ ఉండాలని, రాబోయే కాలంలో ఇండియా అండర్-19 ఇండియాకి ఆడి ఎలా ప్రాతినిధ్యం వహించి 8 రన్స్ కొట్టిన త్రిష రాబోయే కాలానికి మెయిన్ టీంలో పార్టిసిపేట్ చేసి ఇండియాకి ప్రాతినిధ్యం వహించాలని భద్రాద్రి వాసులంగా సీనియర్ క్రికెటర్లుగా మేమందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వెంటనే త్రిష అక్క భద్రాద్రి జిల్లా బిడ్డ కావడం అందరు గర్వకారణం అని ప్రభుత్వం రేఖా కాంతారావు సార్ కూడా మస్తు ఖుషిగా చెప్పుకుంటూ వచ్చిండు. ఇవాళ మనం బుక్కెడ బువ్వ తింటున్నామన్నా, గట్లనే కొద్ది గొప్ప చదువుకొని కొలువు చేస్తున్నామన్నా, ఇదంతా కాదు కానీ ఈ భూమి మీద మనం ఉన్నామంటే దానికి కారణం మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు. ఇక వాళ్ళ కోసం ఈ జిందగిలా మనం ఏం చేసినా తక్కువే. కానీ ఇవాళ రేపు పిల్లలు గట్లున్నారా, మంచి టైం చూసుకొని వాళ్ళను వృద్ధాశ్రమాలలో వేసుడు. ఇక గసంటోళ్ళందరి కోసం ఒక మంచి ముచ్చట పట్టుకొచ్చిన, ఆలస్యం చేయకుండా అసలు ముచ్చట ఏందో చూడుర్రి.
ఇక ఇక్కడ మంచి ముచ్చట ఏంటంటే మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం దగ్గర కొమ్మటిపల్లి గ్రామ పంచాయతీ జామ్లా నాయక్ తండలనట తల్లిదండ్రులు మాజీ సర్పంచ్ గుగులోతు జామ్లా బుగ్గిబాయ్ అనే దంపతులకు ఇక జ్ఞాపకార్థంగా గుడి కట్టించిరంట వాళ్ళ కొడుకులు. మాజీ సర్పంచ్ గుగులోతు కీమా భీమా లింబ వాగ్య నాయక్, ఇక్కడ గ్రామ సర్పంచ్ నీలం యాకయ్య, పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ గడ్డం యాకమూర్తి ఈ కుటుంబ సభ్యుల్ని చేసిన ఆలోచనకు ఘటన పనికి ఏమన్నాడో మీరే ఇనుర్రి. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం కోంటపల్లి గ్రామం జామ్లా తండాకు చెందినటువంటి మాజీ సర్పంచ్ గారు శ్రీ జామ్లా నాయక్ గారు, వారి భార్య అయిన బుగ్గి నాయక్ గారు పరమపదించడం జరిగింది. వారి జ్ఞాపకార్థం వారి కుమారులైన మాజీ సర్పంచ్ కీమా నాయక్ గారు, నాయకులు భీమా నాయక్ గారు మరియు లింబా నాయక్ గారు మరియు వాగ్య నాయక్ గారు, మనవళ్ళు మనవరాళ్ళు బిడ్డలు అందరూ కూడా వారి జ్ఞాపకార్థము ఈ రోజున ఈ గుడిని నిర్మించుకోవడం జరిగింది. బతుకున్నప్పుడు మంచిగా చూసుకుని ఇప్పుడు కూడా వారిని ఎప్పటికి కూడా ఇక్కడ కళ్ళ ముందు చూసుకోవడం కొరకు గుడి నిర్మించారు. వారికి మరి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. బతుకున్నప్పుడు కొడుకులు మరి వేరే వాళ్ళు అంటే వేరే ఇతరులు వాళ్ళను సాకకుండా మరి ఏమో అనాథాశ్రమాలకు వివిధ రకంగా తిట్టుడు కోడళ్ళు గాని వేరే ఇతరులు మనవాళ్ళు మనవరాళ్ళు కూడా చేసే పరిస్థితులు ఇప్పుడు దగ్గరుండి మహేందరు మరి నిర్మాణానికి మరి 1,50,000 2 లక్షలు పెట్టి నిర్మాణం చేయడం జరిగింది. మరి అందరూ కూడా కుమారులందరూ కూడా మరి ఇంత ఆనందంగా గుడి నిర్మించుకోవడము మా కోంటపల్లికి కూడా నిజంగా కూడా మరి ఇది అదే విధంగా చాలా మందికి ఆదర్శంగా నిలిచినటువంటి ఈ కుమారులకు మరి మేము కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామం జామ్లా నాయక్ తండాలోని జామ్లా మాజీ సర్పంచ్ జామ్లా గారు వారి సతీమణి బుగ్గి నాయక్ గారు పరమపదించిన సందర్భంలో వారి యొక్క కుమారులైనటువంటి మాజీ సర్పంచ్ కీమా గారు మరియు భీమా గారు మరియు లింబ గారు మరియు వాగ్య నాయక్ గారు వీరితో పాటు వారి సంబంధించిన వారి మనవలు మనవరాళ్ళు అందరూ కూడా కలిసి వారి ఒక జ్ఞాపకార్థం కొరకు మంచి ఒక గుడి నిర్మాణం చేసి వారికి ఆత్మశాంతి కలిగే విధంగా అందరికీ ఒక ఆదర్శ ప్రాయంగా ఒక ఏర్పాటు చేసి ఇవాళ ఒక గ్రామంలోనే ఒక అద్భుతమైన ఒక ఆదర్శాన్ని తీసుకొచ్చినటువంటి వారి యొక్క కుమారులకు మా గ్రామ పంచాయతీ తరపు నుండి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వాస్తవంగా ఇలాంటి కార్యక్రమాలు ఇతరులు కూడా దీన్ని చూసి అరే మేము కూడా చేసుకోవాలి, మా యొక్క తల్లిదండ్రులను కూడా పోషించుకోవాలి, మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కూడా మా కళతో మేము చూసుకోవాలి అనే విధానాన్ని కూడా వాళ్ళు అలాంటి విధానాన్ని కూడా వారికి కల్పించినందుకు వారికి ఇదే విధానాన్ని కూడా ఇంకొందరు కూడా చూసి వారు కూడా కొనసాగించాలని మేము గ్రామ పంచాయతీ కోరుకుంటూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. అవు వీళ్ళు అన్నముచ్చట వాస్తవమే. అవయకింత వయసు రాగానే వాళ్ళను అనాథ శరణాలయంలోనో లేకుంటే వృద్ధాశ్రమంలోనో ఏసుడు చూసినాం. కానీ ఇక్కడ వీళ్ళు వాళ్ళ అవ్వయల్ని తలుసుకొని ఇట్లా గుడి కట్టించిరంటే చాలా గొప్ప ఆలోచన అంటున్నారు ముచ్చటిన్న జనాలు. ఇప్పుడున్న రోజులలో అవ్వయల్ని అనాథ శరణాలయంలోనో వృద్ధాశ్రమంలోనో ఏస్టోళ్ళు అంతగ్గి ముచ్చట చూసి జరిగిన ఆలోచన చేసి మనల్ని కానీ పెంచిన తల్లిదండ్రుల విలువ ఏందో తెలుసుకోవాలి అని చెప్తున్నారు ముచ్చటిన్న పబ్లిక్. చలో ఇలా మన అదర్స్ న్యూస్ లో షిట్కు పొట్టుకు వార్తలు గట్లనే సోషల్ మీడియాలో హల్చల్ చేసే వైరల్ వీడియోలు ఏమనంటే చూద్దాం పారి. హోంవర్క్ చేయడంలో నిలబడండి రా. అసలు మీరు ఏ రోజన్నా హోంవర్క్ చేసిల్లారా? ఎట్లా బతుకుతారా గిట్లా చదవకుంటే? పథకాలు లేవా మేడం? పథకాలేందిరా? ఇప్పుడు దళిత బంధు అని 10 లక్షలు ఇస్తాళ్ళు. నేను పెద్దయ్యలోపు ఏదో ఒక బంధు పెట్టి 20-30 లక్షలు ఇయ్యరా మేడం? వాటితోనే బతుకుతా. ఇప్పుడు నిరుద్యోగ వృత్తి అని 3,000 ఇస్తాళ్ళు. నేను పెద్ద అయ్యే వరకు 30,000 ఇయ్యరా మేడం? అయిపోయి
ఎట్లున్నాయి ఇలా ఎట్లు మన అదర్స్ న్యూస్ మంచిగా ఉన్నాయిలే. చలో గిసంటి ముచ్చట్లు మళ్ళీ రేపు పట్టుకొస్తా. ఇక గప్పటిదాకా యాద్ మరవకుండా చూడురి మన అమ్మ న్యూస్.